క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? లేదేదైనా సమస్యల చేత నలిగిపోతూ లేస్తున్నారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభు నమ్మండి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించండి. యేసయ్య మీ జీవితంలోనే గొప్ప కార్యం చేయునుగాక. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు శుభవచనం కొరకు 119వ సంకీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము 119వ సంకీర్తనలో 176 వచనాలు ఉన్నాయండి. దేవుని వాక్యం గురించే చక్కటి మాటలు దావీదు రాశాడండి. 119వ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు దేవుని వాక్యం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, దేవుని వాక్యం ఎంత బలమైనదో, ఎంత శక్తి గలదో ఈ కీర్తనలో దావీదు రాశాడు. దేవుని వాక్యము చాలా బలమైన కార్యాలు చేస్తుంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు చూడండి, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. చాలా చక్కటి మాట రాస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఫస్ట్, ఇట్ కన్ఫెస్ అవర్ సిన్స్. దేవుని వాక్యము మన పాపములను ఒప్పింపజేస్తుంది కదండి. బైబిల్ చెప్తుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. దేవుని వాక్యం వినేటప్పుడు మన పాపాలు మనం ఒప్పించబడతాం. అది దేవుని వాక్యానికే ఉంది ఆ శక్తి. ఇట్ కన్ఫెస్ అవర్ సెన్స్. రెండవది, దేవుని వాక్యం ఇట్ కన్విక్ట్స్ ఒప్పింప చేస్తుంది. కన్విక్ట్స్. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇట్ కన్విక్ట్స్. మూడవది, దేవుని వాక్యం ఇట్ కంఫర్ట్స్ కదండి. నెమ్మది కలుగు చేస్తుంది, ఆదరణ కలుగు చేస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. మనల్ని ఆదరించేది దేవుని వాక్యం. అంతేకాదు, ప్రతి పాపాన్ని జయించే శక్తి కూడా దేవుని వాక్యం. ఇట్ కాంకర్ సిన్ కదండి. పాపాన్ని జయించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి ఇంత బలమైన ఈ వాక్యము మనం ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారం జీవించాలి. బైబిల్ చెప్తుంది, ఈ వాక్యము విని వాటిలో వ్రాయబడిన సంగతులు గైకొన్న వారు ధన్యులు. కాబట్టి చదవాలి, బాగా వినాలి, చదవాలి, ధ్యానించాలి, గైకొనాలి. దేవుడు అప్పుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. చాలామంది ఈ వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారండి. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యాన్ని చులకనగా చూడబాకండి. దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టి వాక్యానికి తగినట్టుగా నడవండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించునుగాక. ఈ 119వ కీర్తన 176 వచనాలు వాక్యం గురించే. ఈ వాక్యం మీద ఆశ పెట్టుకొని వాక్యానికి తగినట్టుగా మనం నడిచినప్పుడు వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలని దేవుడు మీకు ఇస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. భక్సింగ్ గారు ఒక మాట అంటాడు, ఎవరైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోకపోతే 119వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. అన్నిసార్లు సిగ్గుపడండి అని. మనం ఎక్కడికి వెళ్తున్నా ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి, వాక్యాన్ని మొయ్యాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, గైకొనాలి. అప్పుడే మనం దీవించబడతాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్య సత్యాల ద్వారా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రాలు. ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మాతో మాట్లాడుతున్న మీ మాటలను బట్టి స్తోత్రాలు. వింటున్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి. అయ్యా, ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, అప్పుల ఊబిలో ఉన్నారో, హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డలను కనికరించండి. నీ వాక్యం బాధలో నెమ్మది కలుగజేస్తుంది. నీ బిడ్డలకి నెమ్మది దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి.
ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. తండ్రి, ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కలుగును గాక. తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ప్రభా, మా బిడ్డలకి అసలు జ్ఞానం లేదని చాలామంది తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. తండ్రి, మీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నారు, బ్రతిమలాడుతున్నారు. బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. హాస్టల్లో చదువుకుంటున్న మా బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలను విశేషమైన మీ కృపతో కనికరంతో నింపండి. అయ్యా, ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకొని బిడ్డలను దీవించండి. ఈ రోజులు ఎవరైతే పునాదులు వేసుకుంటున్నారో అయ్యా, వారి నూతన గృహాలు మీరు ఆశీర్వదించండి. వారి కార్యాలు ప్రారంభిస్తున్నారు, దాన్ని ముగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నూతన వ్యాపారాలు తలపెడుతున్న బిడ్డలు, పెట్టుబడులు పెడుతున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లను కూడా దీవించి కుటుంబాల మీద మీ దీవెన దయచేయమని, ఉదయకాలం శుభవచనంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ మిక్కిలి దీవించమని, ఎవరు ఏ పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండి కార్యాలు సఫలం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనం వాక్యాన్ని చూసి దీవించబడిన దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్లకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.